ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్కి స్వాగతం. ఈరోజు నేను సార్ మేడం అనే మూవీ గురించి చెప్పబోతున్నాను. దీనికన్నా ముందు మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవద్దు కోరుతున్నాను. ఈ సినిమా ఈరోజే రిలీజ్ అయింది. సినిమా సబ్జెక్ట్ ఏంటంటే ఆకాశరాజు హీరో పేరు. అతను రాణి అనే ఆమె మ్యారేజ్ చేసుకుంటాడు. దీనికన్నా ముందు ఇతను ఏంటంటే పరోటా సెంటర్ నడుపుతూ ఉంటాడు హీరో. అయితే ఓ రోజు పెళ్లి చూపులప్పుడు ఈ అమ్మాయిని చూస్తే హీరోయిన్ని ఆమె మాస్టర్ డిగ్రీ చేసిందంటారు. అంటే నువ్వేం చదువుకున్నావు అంటే ఇతను మాస్టర్ అంటారు. ఏ మాస్టర్? ఏ స్కూల్లో మాస్టర్ అంటే లేదు పరోటా మాస్టర్ అని చెప్తారు. ఓహో, అయితే వాళ్ళు ఇష్టపడకపోతే హీరోయిన్ లేదు నేను పెళ్లి చేసుకోను అతన్ని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుంటుంది. అది అభిమానం బాగా హీరోకి. ఎవరో వద్దన్నా సరే నన్ను ఉండాలన్నమాట, నన్ను పెళ్లి చేసుకుందనే భావంతో ఉంటాడు. సరే అలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఒక పరోటా సెంటర్ ఉంటుంది కాబట్టి అది రన్ చేసుకుంటూ ఉంటారు. వీళ్ళు అస్తమాను చిన్న చిన్న తగాదాలు భార్య భర్తలు ఇద్దరు, కానీ ఏదో తగాదా వస్తూ ఉంటుంది. అది సర్దుకుంటూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. అలాగే ఈ హీరోయిన్ అస్మాను గొడవ వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేస్తాం ఇలా చేస్తూ ఉంటే అలాగే కొన్నాళ్ళకి పిల్ల పడుతుంది ఓ పాప. తర్వాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఒక 3 నెలలు అలా కలుసుకోరు. ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ఉండిపోతే ఇంటి ఉంటుంది, గొడవలు ఏంటి వీళ్ళందరూ విడిపోయారా ఏంటి ఇంకా అలా కలుసుకోరా అన్నట్టు ఉంటారు. ఉండేపటికి ఆ పాపకి పుట్టినట్టుకు తీర్థలకి ఊరు వస్తారు. అది హీరో తెలిసి నాకు తెలవకుండా తండ్రిని మా అమ్మాయి పుట్టినట్టు మీరు ఎవరు తెస్తారా అంటే వచ్చి గొడవ చేసుకుంటారు అక్కడ. ఇంకా అక్కడి నుంచి పోలీస్ కేసు అయి పెట్టుకుని అన్నీ పడుతూ ఉంటారు. ఏమైంది ఆఖరికి వీళ్ళు డైవర్స్ తోటి విడిపోయారా లేదా మళ్ళీ కలిసారా అనేది మిగతా సబ్జెక్టు. అసలు ఈ గొడవలన్నిటికీ ప్రధాన కారణం ఏంటంటే హీరో అమ్మ చెల్లు వాళ్ళు ప్రతిదానికి ఇంటర్ఫీర్ అయిపోయి మామూలుగా కదా ప్రతి ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది. అలాగా అదేంటంటే ఇంకలా చిన్న చిన్న గొడవలు ఇవన్నీ కలిసిపోయేటప్పటికి పాపం అలాగా ఆ స్టేజ్కి వచ్చేది. అది చివరికి ఏమవుద్ది అనేది అది మిగతా సబ్జెక్ట్. బాగానే ఉంటుంది సినిమా, కామెడీగా ఉంది. ఈ హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్గా ఉంటుంది. చాలా గట్టిగా అరవటం, కేకలేయటం అలా ఆ రేంజ్లో ఉంటుంది అన్నమాట. క్యారెక్టరైజేషన్ డిఫరెంట్, అలా రొటీన్గా ఉండదు, వేరే రకంగా ఉంటుంది. బాగుంది క్యారెక్టరైజేషన్. పల్లెటూరులో చూస్తుంటాం అలాంటి ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ ఇద్దరి మధ్యలోకి భార్యాభర్తల మధ్యలోకి వస్తే ఎలా ఎదురులు అయిపోతారు మిగతా వాళ్ళు అనేది సినిమాలో ఫన్నీగా క్యారెక్టర్ సబ్జెక్ట్ జరుగుతున్నప్పుడు తెలుస్తూ ఉంటుంది. అలాగే బాగుంది. అదొకటి అన్ని సమస్యలు వచ్చినాయి, ఎంత గొడవ వచ్చినా భార్యాభర్తలు ఎలా కలిసిపోతారు అనేది ఆ గొడవలప్పుడు చూపిస్తూ ఉంటాడు. ఈ లాస్ట్ ఈ పెద్ద గొడవకి ఏమవుద్ది, కలుపుతారా కదా విడిపోయి డైవర్స్ తీసుకుని ఆ అబ్బాయికి మళ్ళీ వేరే పెళ్లి చేస్తారా అనేది మిగతా సబ్జెక్ట్. కాకపోతే ఈ సినిమా ఏంటంటే ఓటీటీలో వచ్చేసాక ఓటీటీ సినిమా కింద అనిపిస్తుంది మీకు చూస్తే. ఓటీటీకి మాత్రం మంచి సినిమా అది డెఫినెట్గా. ఈ థియేటర్స్లో అంటే కొంచెం చూడాలి మరి రెవెన్యూ అది ఎలా ఉంటుంది అది కష్టం అనుకుంటున్నాను. ఈ రేంజ్ సినిమాలన్నీ ఓటీటీ కింద డివైడ్ చేసేస్తున్నారు ఆడియన్స్. కానీ బాగా చేశారు ఇద్దరు, నిత్యమేనన్ను విజయ్ సేతుపతి కూడా చాలా బాగా చేశారు. ఇద్దరు పెర్ఫార్మెన్స్ సూపర్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ కింద అప్పటికప్పుడు ప్రేమగా ఉండడం, అప్పుడు గొడవ పడుతుంది. నిజంగా చాలా ఫన్నీగా ఉంటుంది. చివరిలో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది, చూడొచ్చు సరదాగా. కాకపోతే ఓటీటీ అంటున్నారు కానీ లేదు థియేటర్లో చూడొచ్చు అంటే కంపల్సరీ చూడొచ్చు, సరదాగా ఉంటుంది సినిమా. లాస్ట్ చాలా బాగుంటుంది, చిన్న ట్విస్ట్ కూడా ఉంటుంది. ఈ సినిమా విజయ్ సేతుపతి హీరో కింద చేశాడు, నిత్యమైన హీరోయిన్. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాట కూడా 2 ఉన్నాయి, బాగున్నాయి. అదేవిధంగా పాండిరాజ్ డైరెక్టర్ బాగానే తీశాడు.
చూడొచ్చు సరదాగా, లేదా ఓటీటీ వచ్చి చూడితే ఏదైనా ఆగొచ్చు, ఏదైనా కానీ ఎందులో అయినా సరే ఒకసారి డెఫినెట్గా చూడాల్సిన సినిమా సరదాగా చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.